చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ మామూలు వివాదం కావడం లేదు దేశంలో. ఆంధ్రప్రదేశ్లో అవుతుందంటే ఆశ్చర్యం లేదు. ఇవాళ హిందూ పత్రికలో ప్రత్యేకంగా వ్యాసం రాశారు. అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక సంపాదకీయం రాసింది. సో ఈ డిబేట్ చాలా నేషనల్ మీడియా కూడా వెళ్ళింది. అయితే సహజంగా జ్యుడిషియరీ పైన ఇంత వ్యతిరేకత ఉండకూడదు. భారతదేశంలో రాజకీయ నాయకుల పట్ల ఉన్న సహజ వ్యతిరేకత రీత్యా కానీ సింపతి జ్యుడిషియరీకి రావాలి. అందులో ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడైన ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన ఆరోపణలు తాను చేయగలిగాడు. కానీ జడ్జిలు ఆ రకంగా బహిరంగంగా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఆరోపణలను ఒక ప్రతిపక్షాలు ఖండించినట్టుగా ఖండించలేరు. సో ఈ కారణాల వల్ల సహజంగా సింపతి న్యాయ వ్యవస్థ వైపు ఉండాలి. కానీ మనం గమనిస్తే ఒకటి డెఫినెట్గా అడ్వకేట్ సంఘాలు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషను, ఢిల్లీ కోర్టు బారు తీవ్రంగా స్పందించాయి, జడ్జిలకు అనుకూలంగా స్పందించాయి. కానీ ఓవర్వేమింగ్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ కావాలి. అట్లీస్ట్ మీడియాలో, బయట జనంలో ఏమున్నదనేది మీరు చెప్పలేము. కానీ మీడియాలో వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి విమర్శించాలి. ఈ రకంగా నువ్వు జడ్జిలపైనే కామెంట్లు చేస్తావా అని. కానీ కంపారిటివ్లీ అలా కనబడం లేదు ట్రెండ్. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పత్రికల్లో రాస్తున్నారు, తీవ్రమైన వ్యతిరేకత వచ్చే వరకు పిఆర్ కన్సల్టెన్సీ ఫామ్ను పెట్టారని. కానీ నేను రోజు 10 ఇంగ్లీష్ పేపర్లు చదువుతాను. దేశం హైదరాబాద్కి వచ్చే ప్రతి ఇంగ్లీష్ పేపరు చదువుతాను. అలాగే ఇతర పేపర్లు కూడా ఆన్లైన్లో కూడా చూస్తాను. నాకు ఎక్కడా కూడా వన్ సైడెడ్గా ఏమి కనబడలే. అంటే పూర్తిగా జడ్జిలు సమర్థిస్తూ వ్యాసాలు రాలే. అందువల్ల ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటే ఇటీవల కాలంలో జ్యుడిషియరీ పైన ప్రశ్నలు చాలా పెరిగాయి. న్యాయ వ్యవస్థ పైన కూడా ప్రశ్నించేవారు పెరిగారు, ప్రశ్నలు పెరిగాయి. ఎక్కడో చోట జడ్జిలు కూడా క్వశ్చనబుల్ కాకూడదా అనే అంశం ఉపయోగపడింది. అన్నిటికీ మించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి 2 ఆదేశాలు జగన్కు బాగా కలిసి వస్తున్నాయి. మీరు మీడియాలో కూడా వీటిని రెగ్యులర్గా అందరూ కోట్ చేస్తున్నారు. మీకు తాజాగా హిందూలో ఇవాళ రాసిన వ్యాసంలో కూడా మద్రాస్ హైకోర్టు జడ్జి ఈ ఆర్డర్లనే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ 2 ఆదేశాలు ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ పైన అసలు విచారణే జరపద్దు అనే ఆదేశము, దాన్ని ఎవరు రిపోర్ట్ చేయకూడదు అని పెద్ద ఒక స్వీపింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. దాన్నే గ్యాగ్ ఆర్డర్ అంటారు. సో ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏ కేసులైనా విచారణ జరుగుతుంటే మీడియా రిపోర్ట్ చేస్తుంది. ఇందులో ఏం ప్రత్యేకత ఉందని, ఎందుకు ఆపారని. అందులో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాల్లో పాత అడ్వకేట్ జనరల్ ఒక వివాదం, ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడన్న విమర్శలు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ రమణ కూతుర్లపైన కూడా ఎఫ్ఐఆర్ ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు అసలు వీటిని విచారించకూడదు, వీటిపైన రాయకూడదు అనే ఆదేశాలు ఇవ్వడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ లేఖలో చేసిన విమర్శలకు ఈ లింకును చూస్తున్నారు. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పులో కనబరిచిన స్వభావానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలకు మధ్య లింక్ చూడడానికి అవకాశం ఏర్పడింది. ఎందుకు అలా హైకోర్టు ఆదేశాలు ఇస్తుంది, అసలు ఎవరు రాయకూడదని ఆదేశాలు ఎలా ఇస్తుంది, ఏమీ రాయకూడదని ఆదేశాలు ఎలా ఇస్తుంది అని పెద్ద ఎత్తున ఆ రోజు కూడా ఈ గ్యాగ్ ఆర్డర్కు వ్యతిరేకంగా ఎడిటోరియల్ వచ్చాయి. నేను కూడా చాలా స్పష్టంగా దీన్ని ప్రశ్నిస్తూ మాట్లాడాను. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ పరిణామాల వల్ల మరింత ఎక్కువగా క్వశ్చన్స్ రైజ్ కావటానికి అవకాశం ఏర్పడింది.